హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది జివిఆర్ న్యూస్. టుడే నమస్తే తెలంగాణ హెడ్లైన్స్. ఆదివారం 14/6/2026. రైతులకు మళ్లీ నరకం. భూమి శిస్తు వసూలు చేస్తాం. పొంగులేటి ఆశలు వదులుకున్న ప్రజలు. వెన్నుపోటు పొడిచిన తెలంగాణ నేతే షబీర్ అలీకి షోకాజ్. స్కూల్ టెండర్లో 3,000 కోట్ల స్కామ్. బడి లేని ఊరు ఉంటుందా? రావులకోల్ కలవరం. ఆదాయం 3,500, నష్టం 8,500. కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. రైతులకు మళ్లీ నరకం. విద్యుత్ ప్రైవేటీకరణ ఒప్పుకోం. స్కూళ్లలో 3,000 కోట్ల స్కామ్. అధికారులు బెదిరించిన పనులు ఆపేస్తారా? విద్యార్థుల అడ్మిషన్ నిరాకరణ. ఆశలు ఇల్లు వదులుకున్న సదురుకున్న ప్రజలు నేతలు. స్వేచ్ఛావాక్య ఒప్పందాలతో రైతులు తీవ్ర నష్టం. చెరబండరాజు కాలనీ పైకి బుల్డోజర్లు దౌర్జన్యంగా కూల్చేశారు. ఆదాయం 3,500, నష్టం 8,500. ఫీజులు చదువులు నిల్లు. ఉన్నాళ్ళ ముచ్చటగా కామన్ టైం టేబుల్. గాలివాన బీభత్సం. లోపభూయిష్టంగా వేద పరీక్షలు. బాచుపల్లి ఆ భూమికి మినహాయింపు. మరో 2,000 కోట్ల అప్పు. ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించండి. వీడని శ్రీధర్ రెడ్డి మర్డర్ మిస్టరీ. రెచ్చిపోతున్న బంగారం దొంగలు. 4 నెలల్లో కాకి చాకుడి అరాచకం. ముదురుతున్న అయోధ్య నిధుల వివాదం. నేడు సంతకాలు లేవు. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. రేపటి నుంచి బడులు పునఃప్రారంభం. గృహిణి నీ సేవకు విలువెంత? నాట్యం చదువు ఎక్కడ లెక్క తప్ప చేదు. మహిళా శక్తితో ఐఏఎఫ్ మరింత బలోపేతం. మరో ప్రకృతి విధ్వంసానికి సర్కార్ పావులు. కొత్త కంటెంట్ ఇల్లు. ఫౌజీ విడుదల అప్పుడేనా? దయాదుల డి. కెప్టెన్ కమల్. జయశంకర్ యూనివర్సిటీకి 21 లక్షలు. వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్. మానవుల మనుగడకు భరోసా. రాజేంద్రనగర్లో 5.50 సెంటీమీటర్లు వర్షం. హయగ్రీవాలో లింగ నిర్ధారణ పరీక్షలు. కరెంటు తీగలు పాశాలు. పబ్లిక్ గార్డెన్కు ఎసరు. సందడిగా పాసింగ్ అవుట్. పోలీసు నిరుద్యోగుల నిరసన రంగంలోకి దిగిన డీజీపీ. విద్యుత్ అధికారి నిర్లక్ష్యం 2 ప్రాణాలు బలి. విద్యుత్ గతంతో ఇల్లు దగ్ధం. చెరువు సుందరీకరణ ఆహ్లాదం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. కరెంటు తీగలు ముత్యపాశాలు. చీకట్లో సిటీ. జలమండలి ముట్టడిస్తాం. కలుషిత నీటితో కష్టాలు. మరుగుదొడ్లకు వరదలే తలుపులా. తాగునీరు రోడ్డుపాలు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలి. అగ్ని బాధితులు ఆదుకోవాలి. వినతి. ఆకట్టుకుండే నృత్య ప్రదర్శనలు. మానసిక ఉల్లాసానికి క్రీడా దోహదం. గురుకుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభం. ఆదర్శ నివాసాలను తీర్చిదిద్దాం. కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లు చెల్లించాలి. కురిసిన వర్షం వీధి జలమయం. అక్రమంగా వాహనాల పార్కింగ్. ఎన్నికల అనంతరమే ఆర్టీసీ ప్రభుత్వం నిర్ణయం చేయాలి. పోలీసు సమస్యల పరిష్కారం. ఆర్టీసీ విలీనం ప్రభుత్వ చర్చలు. ప్రభుత్వం జీవో నం. 7 రద్దుపై స్పష్టంగా ప్రకటన చేయాలి.
మహిళలకు స్వయం ఉపాధి ఉత్తదేనా? ఖమ్మం గవర్నర్ను కఠిన శిక్ష విధించాలి. షాదీ ముబారక్కు నకిలీలు నిర్దోషులుగా మోసపోయిన బీసీలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.